ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని శ్రీ సిటీ డీఎస్పీ బివి శ్రీనివాసులు సూచించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ప్రాణాలను రక్షించే కవచమని, దానిని ఒక అభిరుచి కాకుండా బాధ్యతగా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనం నడపడం ఒక హక్కు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఒక బాధ్యత అని చెప్పారు. దీనికి తోడు వాహనదారులు లైసెన్స్, ఆర్సి, అలాగే ఇన్సూరెన్స్, పియూసీ పత్రాలు కలిగి ఉండడం, ఎక్కువ మంది ద్విచక్ర వాహనంపై ప్రయాణించకపోవడం వంటి నియమాల్ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న చర్యలను అందరూ అర్థం చేసుకుని సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రియాంక, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచేలా పిలుపునిచ్చారు. వాళ్ళ పిల్లలు కానీ వెహికల్స్ నడుపుతామని చెప్పాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మైనర్స్కు వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, తాగి బండి నడపడం కానీ, ఎవరే కానీ చేయకూడదు కానీ, ఆ విధంగా చేసిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పి ఈ అవగాహన సదస్సులు ప్రతి స్కూళ్ళలో, కాలేజీలలో మరియు ఫ్యాక్టరీలలో ఏర్పాటు చేసేసి అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా, అదేవిధంగా తాగి వాహనాలు నడపకుండా ఉండే విధంగా, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ వెహికల్స్ నడపకూడదని ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు పెట్టేసి ప్రతి ఒక్కరిని జాగృతం చేసే విధంగా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మేరకు ప్రతి విలేజ్లో, ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి ట్రాఫిక్ కూడళ్లలో కూడా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరే కానీ ఈ అవగాహన